శ్రావ్య రాఖీ కట్టడానికి రాలేకపోయిందని చెప్పి గౌతమ్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఇక దాంతో అహల్య గౌతమ్ బాధని చూడలేక ఎలాగైనా సరే శ్రావ్య చేత గౌతమ్ గారికి రాఖీ కట్టించాలి, ఆయన నా కోసమని ఎంతో చేశారు, అటువంటి గౌతమ్ గారి కన్నీళ్లు తుడవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పి అహల్య అలా ఆలోచిస్తూ ఉండగా హాల్లో అదితి ఒక చోట కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉంటుంది. ఇక దాంతో అహల్యకు ఒక ఆలోచన వస్తుంది. వెంటనే అదితి దగ్గరకు వచ్చి, అదితి నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు ఏంటి, నేనేం హెల్ప్ చేయాలి నీకు అని చెప్పి అదితి అంటూ ఉంటుంది. ఇక దాంతో అహల్య, మరేం లేదు, ఈరోజు రాఖీ పండుగ కదా, నువ్వు నందుకి రాఖీ కట్టడానికి వెళ్ళినప్పుడు నేను కూడా నీతో పాటు వస్తాను, మనం తిరిగి వచ్చేటప్పుడు శ్రావ్యని కూడా మనతో పాటు తీసుకొద్దాము, అప్పుడు శ్రావ్య రాఖీ కడితే గౌతమ్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది. ఇక దాంతో అదితి, అవును నేను మా అన్నయ్యకి రాఖీ కట్టడానికి వెళ్తాను, కానీ శ్రావ్యను తీసుకురావాల్సిన అవసరం నాకేంటని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అహల్య, నేను గౌతమ్ గారు విడిపోయిన తర్వాత నువ్వు గౌతమ్ గారిని పెళ్లి చేసుకుంటావు కదా అదితి, మరి అటువంటప్పుడు గౌతమ్ గారిని సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది కదా అని చెప్పి అహల్య అంటూ ఉంటే, అవును అది కూడా నిజమే అని అదితి అంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ అహల్య చెప్పినట్టుగా నేను వచ్చేటప్పుడు శ్రావ్యను నాతో పాటు తీసుకొని వస్తే అప్పుడు గౌతమ్ని హ్యాపీగా ఉంచొచ్చు, గౌతమ్కి నేను దగ్గర అవ్వచ్చు అని చెప్పి అదితి ప్లాన్ చేస్తూ ఉంటుంది. సరే అలాగే వెళ్దాము, నేను రెడీ అయ్యి వస్తాను అని చెప్పి అదితి లోపలికి వెళ్ళి రెడీ అయ్యి వచ్చిన తర్వాత అహల్య అదితి ఇద్దరు కూడా యామిని ఇంటికి వస్తారు. ఇక యామిని అదితిని చూడగానే చాలా ఆనందపడిపోతూ ఉంటుంది. అదితి, వాడికి రాఖీ కట్టడానికి వచ్చావా అని అంటూ ఉంటే, అవునమ్మా అని అదితి అంటూ ఉంటుంది. వస్తే వచ్చావు, కానీ ఈ దరిద్రాన్ని ఎందుకు వెంట పెట్టుకొని వచ్చావని చెప్పి యామిని మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాంతో అహల్య, నన్ను క్షమించండి, నేను శ్రావ్య కోసం వచ్చాను, శ్రావ్యని ఒక గంట పాటు మా ఇంటికి పంపించరా, వెంటనే గౌతమ్ గారికి రాఖీ కట్టేసి శ్రావ్యను మళ్ళీ ఇక్కడ దిగబెట్టేస్తాను అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది. ఇక దాంతో యామిని, నాకు కూడా శ్రావ్యను పంపించాలనే ఉంది, కానీ ఈరోజు మా ఇంటికి గెస్టులు వస్తున్నారు, శ్రావ్య వంటగదిలో వంట చేస్తుంది, ఇప్పుడు తనని పంపించేస్తే ఆ వంటలన్నీ ఎవరు చేస్తారు అని చెప్పి యామిని అంటూ ఉంటుంది. ఇక దాంతో అహల్య, మీకు అభ్యంతరం లేకపోతే శ్రావ్య చేయాల్సిన వంటలన్నీ కూడా నేను చేస్తాను అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది. ఇక దాంతో యామిని, సరే మీరిద్దరూ కలిసి ఆ వంటలన్నీ పూర్తి చేసేస్తే అప్పుడు నాకు తనని పంపించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో అహల్య కిచెన్లోకి వెళ్ళి అక్కడ వంట చేయడానికి ఇబ్బంది పడుతున్న శ్రావ్యతో, శ్రావ్య నువ్వు పక్కకు తప్పుకో, ఇలా వచ్చి కూర్చో, ఈ వంటలన్నీ నేను చేస్తానులే, నీకు అలవాట్లేదు కదా అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది. అది కాదు వదినా అని శ్రావ్య అంటూ ఉంటే అప్పుడు అహల్య, శ్రావ్య అక్కడ అందరూ కూడా నిన్ను కాలు కింద పెట్టకుండా ఎంత గారభంగా ఎంత ప్రేమగా చూసుకునేవారో నాకు తెలుసు, ఈ పనులన్నీ నీకు అలవాటు లేదని కూడా నాకు తెలుసు, నేను చేసేస్తానులే అని చెప్పి అహల్య తనే కూరగాయలు కోస్తూ వంటలన్నీ కూడా వండుతూ ఉంటే అప్పుడు శ్రావ్య ఎంతో బాధగా అహల్య వైపు చూస్తూ, చాలా థ్యాంక్స్ వదినా, అన్నయ్యకు రాఖీ కట్టించడం కోసం నువ్వు నాకు ఎంతో గొప్ప సాయం చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే, ఇది నేను చేస్తున్న సాయం కాదు, నా బాధ్యత అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది. మరో పక్క యామిని అదితితో, చూడదితి, దాన్ని ఈరోజు మన ఇంటి పని మనిషిని చేసి ఎలా ఆడుకుంటానో చూడు అని చెప్పి అదితితో అంటూ ఉంటుంది. అహల్య చకచక వంట చేసిన తర్వాత, ఏమండి నేను వంటలన్నీ కూడా చేసేసాను, ఇప్పుడు శ్రావ్యను నాతో పాటు తీసుకువెళ్ళొచ్చా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో యామిని, అరేరే ఈరోజు గిన్నెలు కడగడానికి పని మనిషి కూడా రాలేదు, అక్కడ గిన్నెలన్నీ కూడా అలాగే ఉన్నాయి అని అంటూ ఉంటే, వాటన్నిటినీ నేను కడిగేస్తానండి అని చెప్పి అహల్య వెళ్ళి గిన్నెలన్నిటినీ కూడా కడిగేస్తుంది. ఇక అలా అహల్య చకచక పనులన్నీ చేస్తూ ఉండడంతో ఇదంతా చూస్తున్న యామిని, ఇది మామూలు కాదు, దీన్ని టార్చర్ చేస్తే ఇది ఇక్కడ నుండి వెళ్ళిపోతుందేమో అనుకుంటే శ్రావ్యను తీసుకెళ్లకుండా
ఇది ఇక్కడి నుండి వెళ్ళేలాగా అనిపించడం లేదు అని చెప్పి యామిని అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఇంతలో నందు కిందికి వస్తాడు. అదితి ఎప్పుడు వచ్చావని నందు అంటూ ఉంటే, ఇప్పుడే అన్నయ్య, ఈరోజు రాఖీ పండుగ కదా, నీకు రాఖీ కట్టడానికి వచ్చాను అని చెప్పి అదితి అంటూ ఉంటుంది. ఇక నందుకి అదితి రాఖీ కట్టడంతో నందు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరిని చూసి అహల్య చాలా సంతోషపడుతూ, శ్రావ్య కూడా గౌతమ్ గారికి రాఖీ కడితే గౌతమ్ గారు కూడా ఇలాగే హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుని యామిని దగ్గరికి వచ్చి, ఏమండి, కిచెన్లో అన్ని పనులు కూడా చేసేసాను, ఇప్పుడు శ్రావ్యను నాతో పాటు తీసుకుని వెళ్తాను అని చెప్పి అదితి వెళ్దామా అని చెప్పి అదితిని శ్రావ్యను తీసుకొని అహల్య గౌతమ్ ఇంటికి వచ్చేస్తుంది. ఇక గౌతమ్ ఇంటికి వచ్చిన తర్వాత అదితి ఎలాగైనా సరే గౌతమ్ దగ్గర ఇంప్రెషన్ కొట్టేయాలనుకుని, గౌతమ్ గౌతమ్ త్వరగా కిందికి రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. శ్రావ్య నీకు రాఖీ కట్టలేకపోయిందని నువ్వు బాధపడుతున్నావని తెలుసు, అందుకే నీకోసం శ్రావ్యం తీసుకువచ్చాను అని చెప్పి అదితి అంటూ ఉంటే, చాలా థ్యాంక్స్ అదితి అని చెప్పి గౌతమ్ అదితికి థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. ఇక శ్రావ్య గౌతమ్కి రాఖీ కట్టడంతో గౌతమ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అందరూ కలిసి ఎంతో ఆనందంగా భోజనం చేస్తారు. అందరూ భోజనం చేసిన తర్వాత శ్రావ్య తిరిగి వెళ్ళేటప్పుడు గౌతమ్తో, అన్నయ్య, ఈరోజు నన్ను ఇక్కడికి తీసుకురావడానికి అహల్య వదిన చాలా కష్టపడింది. మా అత్తయ్య నాకు ఇక్కడికి రాకుండా ఉండడం కోసం అని చెప్పి చాలా పనులు అప్పగించింది. అహల్య వదిన నా కోసం ఆ ఇంట్లో గిన్నెలు కడిగింది, వంట చేసింది, అలా ఎన్నో పనులు చేసి నన్ను దగ్గరుండి ఇక్కడికి తీసుకుని వచ్చిందన్నయ్య అని చెప్పి శ్రావ్య చెప్పడంతో ఇక గౌతమ్ అహల్య వైపు ఎంతో ప్రేమగా చూస్తూ ఉంటాడు. శ్రావ్య అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా గదిలో బట్టలు మడతేస్తున్న అహల్య దగ్గరికి గౌతమ్ వస్తాడు. ఇక గౌతమ్ ఒక్కసారిగా అహల్యని హక్ చేసుకొని, మీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో కూడా నాకు అర్థం కావడం లేదండి. ఈరోజు మా చెల్లెలు రాఖీ కట్టలేదని నేను బాధపడుతూ ఉంటే నా కోసం మీరు ఆ ఇంటికి వెళ్ళి పని మనిషిలాగా ఆవిడ ఏం పనులు చెప్తే ఆ పనులన్నీ కూడా చేసొచ్చారు. మీ మేలు ఈ జన్మలో తీర్చుకోలేను అని గౌతమ్ అంటూ ఉంటే, గౌతమ్ గారు ఏంటి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, నేను చేసింది చాలా చిన్న సాయం, మీరు నాకు చేసిన సాయంతో పోలిస్తే నేను చేసింది చాలా చిన్నది అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది. ఇక అదితి వాళ్ళిద్దరిని చూసి ఎంతగానో కుళ్ళుకుంటూ, శ్రావ్యను తీసుకువస్తే నేను గౌతమ్కి దగ్గర అవ్వచ్చని అనుకున్నాను, కానీ ఇది గౌతమ్ దగ్గర మార్కులు కొట్టేసింది అని చెప్పి వీళ్ళు ఇంకా దగ్గర అవుతున్నారు, ఎలాగైనా సరే వీళ్ళని విడగొట్టాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే గౌతమ్ బయటకు వెళ్తూ ఉంటాడు. సడన్గా గౌతమ్ షర్ట్ చూసుకునేసరికి షర్ట్ బటన్స్ ఊడిపోయి ఉండడంతో అహల్యను పిలుస్తూ ఉంటాడు. అహల్య, షర్ట్ బటన్స్ ఊడిపోయాయి, కాస్త హెల్ప్ చేస్తావా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు అహల్య షర్ట్ తీసివ్వండి కుట్టిస్తానని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో గౌతమ్, నాకు అంత టైం లేదు అహల్య గారు, ప్లీజ్ ఇలాగే కుట్టరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అహల్య గౌతమ్ వేసుకున్న షర్ట్కి బటన్స్ కుడుతూ ఉంటే, ఇది వెళ్ళి చాలాసేపు అవుతుంది, గౌతమ్ గదిలో నుండి ఇంకా రాలేదేంటి అని చెప్పి అదితి పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి అహల్య గౌతమ్కి షర్టు బటన్ కుడుతూ తన గుండెల మీద వాలిపోయి దారాన్ని తెంచుతూ ఉంటే అది చూసిన అదితి ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటుంది. రోజు రోజుకి ఇది నా గౌతమ్కి దగ్గర అవుతుంది, ఇది దగ్గరైతే గౌతమ్ నాకు శాశ్వతంగా దూరం అయిపోతాడు, ఎలాగైనా దీనికి బుద్ధి చెప్పాలనుకుని కావాలనే కిచెన్లోకి వెళ్ళి వేడి వేడి గిన్నెను స్టవ్ మీద ఉంచుతుంది. పాపం అహల్యకు ఆ విషయం తెలియక రాగానే ఆ గిన్నెను పట్టుకోవడంతో తన 2 చేతులు కూడా కాలిపోతాయి. ఇక తన 2 చేతులకు బొబ్బలొచ్చి అహల్య బాధతో విలవిల్లాడిపోతూ ఉంటే అహల్యను చూసి అదితి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక మీదట నువ్వు గౌతమ్కి దగ్గర అవ్వాలని చూసిన ప్రతిసారి కూడా నా టార్చర్ ఇలాగే ఉంటుంది అని చెప్పి అదితి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఆ రోజు సాయంత్రం గౌతమ్ ఇంటికి వచ్చిన తర్వాత అందరూ భోజనం చేసి పడుకోవడంతో తను లేట్గా రావడంతో అహల్యను పిలిచి భోజనం పెట్టమని అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో అహల్య తనకి భోజనం వడ్డిస్తూ ఉండగా తన చేతులు బాగా మంటగా అనిపించడంతో నొప్పితో ఆ గంటెను సడన్గా కింద పడేస్తుంది.
ఇక దాంతో ఏమైంది అహల్య గారు అని చెప్పి గౌతమ్ కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక అహల్య చేతులు బొబ్బలు రావడంతో ఏమైంది, జాగ్రత్తగా ఉండాలి కదా అహల్య గారు అని చెప్పి ఆయింట్మెంట్ తీసుకువచ్చి ఎంతో ప్రేమగా అహల్య చేతులకి రాస్తూ ఉంటాడు. ఏం లేదు గౌతమ్ గారు, కిచెన్లో చూసుకోకుండా వేడి గిన్నెను పట్టుకున్నాను, దాంతో 2 చేతులు కాలిపోయాయి అని చెప్పి అహల్య అంటూ ఉంటే, మరి ఈ విషయం ముందు నాతో చెప్తే నేను మన ఇద్దరికి భోజనం వడ్డించేవాడిని కదా అని చెప్పి, గౌతమ్ మీరు భోజనం చేయలేదు కదా, చేతులకి ఆయింట్మెంట్ ఉంది కాబట్టి నేనే మీకు భోజనం తినిపిస్తాను ఉండండి అంటూ గౌతమ్ అహల్యకు కూడా భోజనం తీసుకొచ్చి తనకి ఎంతో ప్రేమగా తినిపిస్తూ ఉంటాడు. ఇక అలా గౌతమ్ అహల్యకు భోజనం తినిపిస్తూ ఉంటే ఇదంతా చూస్తున్న అదితికి మరింత ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అసలు నేను ఏం చేసినా కూడా దీనికి బెనిఫిట్ అవుతుంది ఏంటి, ఇది ఇంకా ఇంకా గౌతమ్కి దగ్గర అవుతూనే ఉంది, ఏం చేయాలని చెప్పి అదితి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క హాస్పిటల్లో ఇంద్రకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక ఇంద్రను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన వ్యక్తి డాక్టర్ని ఇతనిలో ఎటువంటి మార్పు లేదా సార్ అని చెప్పి అడుగుతూ ఉంటే, లేదండి, నిన్న ఇతనిలో కదలికలు రావడం చూసి కోమాలో నుండి బయటకు వస్తాడేమో అనుకున్నాను, కానీ ఇప్పటి వరకు ఇతను కోమాలో నుండి బయటకు రాలేదు, ఇప్పటికే 2 నెలలు గడుస్తుంది, ఇతని గురించి ఇప్పటి వరకు ఏ సమాచారము తెలియలేదు, ఇతను కోమాలో నుండి బయటపడితే తప్ప ఇతని వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళకు ఈయన గురించి ఇన్ఫామ్ చేయలేము అని డాక్టర్ అంటూ ఉంటారు. గౌతమ్ అహల్య ఇద్దరు దగ్గర అయ్యే టైంకి ఇంద్ర తిరిగి వస్తాడా, అసలు ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.